హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే ఓటర్ ఐడి కార్డులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడికి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోమని అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఓటర్ కార్డుకి మన ఆధార్ కార్డుకి ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనేసి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ అనేసి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్క్లైమర్ మొత్తం ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మీకు అగ్రి అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రి అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ లాంగ్వేజ్ అనేసి మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, ఇప్పుడు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఓటర్ రిజిస్ట్రేషన్ అనేసి కనిపిస్తుంది కదా, ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ సెట్ చేసుకోవడానికి, ఎవరైనా కొత్త ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేసుకోవడానికి, అథెంటికేషన్ ఫామ్ 6B అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లాస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ లెట్ స్టార్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలని కొంతమందికి డౌట్ వస్తుంది. అంటే ఓటర్ ఐడి కార్డుకి అప్లై ఇచ్చినటువంటి మొబైల్ నెంబరా, తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరా, ఆ మొబైల్ నెంబర్లో మా దగ్గర లేవు అలా అనుకుంటుంటారు కదా. ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇవి లింక్ అయిన మొబైల్ నెంబర్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు రెండు ఆప్షన్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకు ఎవరికైనా సరే ఓటర్ ఐడి కార్డు ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే ఓటర్ ఐడి కార్డు లేకుండా ఉంటుందో వాళ్ళు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు ఏ విధంగా లింక్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ ఓటర్ ఐడి కార్డు లేని వాళ్ళు ఎలా చేయాలనేసి అడిగినట్లయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు నాకు ఓటర్ ఐడి కార్డు ఉంది కాబట్టి ఎస్ అనేసి క్లిక్ చేసి చేయడం జరిగింది. ఆ ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటర్ ఐడి నెంబర్, అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే మీరు తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ వచ్చినాయంటే మన పేరు వస్తుంది, మన ఏజు, మన ఫాదర్ పేరు, మీది ఏ అసెంబ్లీ, మీ స్టేటు, మీ మండలు, మీ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు ఉంటుంది, తర్వాత మీ ఏదైతే మీ అసెంబ్లీ ఉంటుందో అసెంబ్లీ పేరు, తర్వాత ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ బాక్స్ ఎందుకంటే ఎవరికైతే ఆధార్ కార్డు లేకుండా ఉంటుందో, అంటే ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ తెలియని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలని చెప్తాను. ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, మాకు ఓటర్ ఐడి కార్డు ఉంది అనే వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ ప్లేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డన్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది కదా, డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ అన్ని డీటెయిల్స్ అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ పేరు, మీ ఓటర్ ఐడి కార్డు నెంబరు, మీ అసెంబ్లీ, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ప్లేసు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ అనేసి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోండి. మీకు ఒక 8 రోజుల తర్వాత మీరు దీనికి సంబంధించి స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే కంప్లీట్గా మీరు ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది అంటే లింక్ అనేది కావడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీకు
ఓటర్ ఐడి అనే కార్డు అనేది అలాగే లైఫ్ లాంగ్ అనేది అలాగే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయ్యేదానికి అవకాశం లేదు. ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.